హాయ్ బ్రో, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. నువ్వు ఒక కొత్త వరల్డ్ అయితే అడుగు పెట్టావు ఇప్పుడు. సో ఇక్కడ నుంచి నీ లైఫ్ మొత్తం అంతా బాగుంటది. ఇంకేముంది, ఎంజాయ్ చేస్తూ చదివితే నీకు ఒక మంచి జాబ్ వస్తుంది. ఏం లేదు, బీటెక్ అనేది ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు. సో ఈజీగా మన లైఫ్ అనేది ఇంకా హ్యాపీగా అయిపోతుంది. సో ఇంక మనం కష్టపడక్కర్లేదు, ఆడితే పాడితే చదువుకుంటే ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మన చేతిలో జాబ్ వచ్చేస్తుంది. ఇదే కదా బ్రో అందరూ మాట్లాడారు, అవునా కదా? బట్ నీకు ఆ ప్లేస్మెంట్ రావాలంటే కెరియర్ ని నువ్వు ఎలా బిల్డ్ చేసుకోవాలి? స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్ నువ్వు అసలు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, అసలు నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, సిజిపిఏ ఎంత మెయింటైన్ చేయాలి, అసలు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ నువ్వు కరెక్ట్ గా నేర్చుకోవాలంటే ద ఫౌండేషన్ ఈస్ ఫస్ట్ ఇయర్. నువ్వు ఈ ఫస్ట్ ఇయర్ లో మొత్తం ఒక ప్లాన్ లో ఉంటే నీకు నిజంగా ఫోర్త్ ఇయర్ అయ్యేసరికి ప్లేస్మెంట్ వచ్చినా రాకపోయినా బట్ ఒక కాన్ఫిడెన్స్, నువ్వు ఫోర్త్ ఇయర్ నుంచి బయటకు వచ్చేసరికి నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. దట్ కాన్ఫిడెన్స్ ఈస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ లాకి ఇప్పుడు బయట చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఆ ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే స్టార్ట్ చేశారో, ఎవరైతే వాళ్ళ హస్లింగ్ అయితే స్టార్ట్ చేశారో వాళ్ళు మాత్రమే ఆ ఫోర్త్ ఇయర్ ఆ కాన్ఫిడెన్స్ తో బయటకు వచ్చారు. నౌ ది చాయిస్ ఇస్ యువర్స్. ఆ కాన్ఫిడెన్స్ తో బయటకు వస్తావా లేదా అసలు ఏం చేయాలి నెక్స్ట్, ఈ 4 ఇయర్స్ అయిపోయి నెక్స్ట్ ఏంటి అనే డైనమాలో ఉంటావా? అండ్ ఇప్పుడు వీటి మొత్తానికి కూడా ఒక ఫౌండేషన్, దట్ ఈస్ దిస్ వీడియో. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ రోడ్ మ్యాప్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. అండ్ చాలా నీకు రియాలిటీ పాయింట్స్ అనే చెప్తా, అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకుంటా. ఇట్స్ కంప్లీట్లీ వర్త్ టు వాచ్ ఇట్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయక, బికాస్ నీకు చాలా కొత్త విషయాలు అయితే తెలుస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ మనం ఏం మాట్లాడుకుందాం అంటే మైండ్ సెట్. ఈ కోడింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ మనం తర్వాత నేర్చుకుందాం సిజిపిఏ గురించి. బట్ ఒక స్టూడెంట్ కి ఉండాల్సింది మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఆ మైండ్ సెట్ అనేది నాకు ఫస్ట్ ఇయర్ లో ఎలా ఉందో తెలుసా? నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నాను. బికాస్ నా సరౌండింగ్ ఎలా ఉండేదంటే, ఒకటి లేచి హ్యాకర్ ర్యాంక్ లో ప్రాబ్లం చేసేవాడు, ఇంకొకటేమో వాడి యొక్క నెక్స్ట్ స్టార్ట్అప్ గురించి మాట్లాడేవాడు, ఒక అమ్మాయి అయితే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటా అనేది. అరే ఎవరు ప్లాన్స్ లో వాళ్ళు ఉన్నారు, బట్ నేను ఏం లేదు, జస్ట్ నా మైండ్ సెట్ ఎలా ఉండేది, ఇప్పుడే వచ్చా నేను, సో మెల్లమెల్లగా నేర్చుకుందాం, మెల్లమెల్లగా తెలుసుకుందాం, ఇవన్నీ చేద్దాము అని చెప్పి నా మైండ్ సెట్ అలా ఉండేది. నేను కొంచెం సెల్ఫిష్ గా ఆలోచించాండి. లైక్ ఎలా, అరే వాడికి మార్క్స్ వస్తున్నాయి, వై కాంట్ ఐ, నాకెందుకు రావట్లేదు, వాడి స్కిల్స్ నేర్చుకుంటున్నాడు, నాకెందుకు రావట్లేదు. సో ఈ కంపారిజన్ తోనే నేను ఉండేవాడిని. బట్ నేను ఎక్కడ స్టార్ట్ చేయలేదు, ఏమి కూడా స్టార్ట్ చేయలేదు. సో దట్ ఈస్ ద థింగ్, ఐ వేస్టెడ్ మై ఫస్ట్ సెమిస్టర్. మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ సెటిల్ అవడానికి టైం పడుతుంది. అఫ్ కోర్స్ ఇట్స్ నీడెడ్ టైం, బట్ సెమిస్టర్ మొత్తం కాదు కదా. సో నేను మీకు ఏం చెప్తున్నా అంటే, ద మైండ్ సెట్, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి ఎప్పుడు కూడా. అంటే వాడికి మార్క్స్ వస్తున్నాయి, ఇప్పుడు నీకెందుకు రావట్లేదు, నువ్వు చదవట్లేదు లేదా నువ్వు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. సో వాడి మీద ఫోకస్ చేసే బదులు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ కంపారిజన్ తో పాటు ది మైండ్ సెట్ విచ్ యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ అట్ ఎనీ టైమ్. సారీ, ఈ మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యం. అంటే నీకు ఒక సార్ అనేవాళ్ళు ఏదైనా చెప్తే అది నువ్వు నేర్చుకునేటట్టు, నీ రూమ్ కి వచ్చిన తర్వాత నువ్వు ఎక్స్ప్లోర్ చేసేటట్టు ఉండాలి. సో ఈ మైండ్ సెట్ అనేది నీకు చాలా అవసరం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఏ ఫ్రీడమ్ టు బి ఫెయిల్యూర్. అఫ్ కోర్స్ మీరు విన్నది కరెక్టే, ఫెయిల్ అవ్వండి, ఎందులో ఫెయిల్ అవ్వండి, ఒక కొత్త విషయం, ఒక కొత్త హ్యాబిట్ లో ఫెయిల్ అవ్వండి. అంటే ఏదైనా ఇఫ్ ఇన్ కేస్ ఈ బుక్కే ఉంది, ఈ బుక్ చదువు, ఈ బుక్ చదువుతూ నీకు మధ్యలో ఇంట్రెస్ట్ పోయింది, ఫెయిల్ అవ్వు. అంటే నువ్వు తర్వాత ఫెయిల్ అయ్యి నీకేం తెలుస్తుంది లాస్ట్ కి, అరే ఏమో నాకు ఈ బుక్ మీద ఇంట్రెస్ట్ లేదేమో, బట్ ట్రై అనదర్ బుక్. లేదు బుక్ రీడింగ్ కాదు, కొత్త వాళ్ళతో మాట్లాడు. అల్టిమేట్లీ నువ్వేం చేస్తున్నావు, నీకు నచ్చిన డేటాని నువ్వు కలెక్ట్ చేస్తున్నావు ఇన్ ది స్టార్టింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్. సో నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఏ ఫ్రీడమ్ టు డూ ఏ న్యూ హ్యాబిట్, ఏ ఫ్రీడమ్ టు గెట్ సంథింగ్ న్యూ, ఏ ఫ్రీడమ్ టు బి ఫెయిల్యూర్ ఇన్ ఏ న్యూ హ్యాబిట్. అర్థమవుతుందిగా? ఇవన్నీ ఏంటి అంటే, నీకు నచ్చిన డేటాని అండ్ నీకు నచ్చలేని డేటాని నువ్వు కలెక్ట్ చేసుకుంటున్నావు. అందులో నీకు నచ్చిన డేటాను తీసుకొని నువ్వు నెక్స్ట్ 3-4 ఇయర్స్ అనేది వర్క్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే స్కిల్స్. ఈ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నీకు ఆ 4th ఇయర్ నువ్వు బయటకు వస్తావు కదా, ఒక కాన్ఫిడెన్స్ రావాలి కదా. సో ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకున్న తర్వాత జంప్ కొట్టాలి. ఎక్కడికి? స్కిల్స్. ఇక్కడ స్కిల్స్ ని నేను 3 parts గా డివైడ్ చేసా. నెంబర్ 1 ఈస్ టెక్నికల్ స్కిల్స్, బికాస్ ఇట్స్ వెరీ నీడెడ్.
అండ్ నెంబర్ 2 ఇస్ సాఫ్ట్ స్కిల్స్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 3 ఇస్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డిజిటల్ స్కిల్స్. సో ఇక్కడ మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే టెక్నికల్ స్కిల్స్. ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ అంటే ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ అంటే బ్రో నీ ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కంప్లీట్ చేయాలి బ్రో. లిటరల్లీ చెప్తున్నా, ఇది చాలా అవసరం. ఎందుకు అంటే నీకు బేసిక్ అండర్స్టాండింగ్ అనేది తెలుస్తుంది, లైక్ హౌ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్. ఇప్పుడు మీ మైండ్ లో ఎలా ఉంటది అంటే బ్రో నాకు అవి ఏం అక్కర్లేదు, నేను ఏఐఎంఎల్, ఏఐడిఎస్, సిఎస్ఎం, సిఎస్డి ఇలా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్ లోకి వెళ్తున్నా. సో నాకు ఈ కోడింగ్ తో పని లేదంటే బ్రో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా, హౌ యూ కెన్ డూ ది కోడింగ్ ఇన్ ది ఏఐ ఫీల్డ్. ఎందుకు అంటే నీకు బేసిక్స్ తెలియడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఒక వెబ్సైట్ చేసేస్తావు, ఆ వెబ్సైట్ చేసిన తర్వాత చాట్ జీపీటీ లేదా ఎనీ ఏఐ టూల్ అనేది ఎర్రర్స్ ఇస్తుంది. సో హౌ యూ కెన్ ఫిక్స్ ది ఎర్రర్? ఆల్మోస్ట్ వర్క్ అనేది ఏ టూల్స్ చేసేస్తాయి. ఇప్పుడు ఎర్రర్ వస్తే యూ హ్యావ్ టు రీబిల్డ్ ఇట్, అవునా కదా? సో దట్ ఈస్ ద రీజన్ నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కంప్లీట్ గా నేర్చుకోవాలి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పైథాన్. ఇప్పుడు ఈ పైథాన్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే బ్రో నేను ఆల్రెడీ ఒక పైథాన్ మీద కంప్లీట్ వీడియో చేశా. సో ఆ పైథాన్ వీడియోని చూడు, నువ్వు ఎక్కువ ఏం కష్టపడక్కర్లేదు, జస్ట్ ఒక 6+ hours అంతే, అరౌండ్ ఒక 7 hours ఉంటది వీడియో. ఆ వీడియో నువ్వు చూడు, వీడియో చూసిన తర్వాత యూ కెన్ గెట్ ఏ కంప్లీట్ బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ ప్రోగ్రామింగ్, హౌ ఫంక్షన్స్ వర్క్స్, హౌ కండిషనల్ స్టేట్మెంట్స్ వర్క్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దాని తర్వాత ఏం చేయాలి, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకో. అండ్ దాని తర్వాత ఒక వెబ్సైట్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది తెలుసుకో. అంతేగాని వెబ్సైట్ బిల్డింగ్ కాదు, జస్ట్ ఒక వెబ్సైట్ ఎలా బిల్డ్ అవుతుంది, ఆ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, సో అంటే నెట్వర్కింగ్ ఎలా అవుతుంది. సో ఈ బేసిక్ థింగ్స్ అనేవి ఇవి మొత్తం కూడా నువ్వు తెలుసుకో. రాసుకుంటున్నావు కదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవి మొత్తం కూడా నువ్వు తెలుసుకున్న తర్వాత దెన్ ఆ ఫస్ట్ ఇయర్ లోనే నీకు క్లారిటీ వచ్చేసారు, లైక్ విచ్ డొమైన్ యూ హ్యావ్ టు చూస్ టు వర్క్ ఇన్ ఫర్దర్ నెక్స్ట్ 10 to 20 years. ఈ ఫస్ట్ ఇయర్ లో నీకు క్లారిటీ రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తా చెప్తా చూడు. ఫస్ట్ ఇయర్ లో నేను సి ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా, తర్వాత అర్థమైంది దట్ ఈస్ జస్ట్ ఏ బేసిక్. దాని తర్వాత పైథాన్ లో కంప్లీట్ నేర్చుకున్నా, టిల్ లైబ్రరీస్ అవి మొత్తం నేర్చుకున్నా. దాని తర్వాత ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత నాకు ఒక పర్టికులర్ పాయింట్ లో అర్థమైంది ఏంటంటే దట్ AI టూల్స్ మే బి రీప్లేస్ వెబ్ డెవలప్మెంట్ విచ్ ఈస్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో నాకు అది అర్థమైంది. తర్వాత ఇంక నేను క్విట్ చేసి బట్ ఆ బేసిక్స్ అండర్స్టాండింగ్ అనేది నాకు ఉంది, లైక్ హౌ HTML is working, how website is working, so each and everything. సో దాని తర్వాత ఆ పాయింట్ లో నేను ఆలోచించా, లైక్ విచ్ జాబ్ ఆర్ ఎల్స్ విచ్ రోల్ విల్ టేక్ ఏ ఆర్ ఎల్స్ విల్ మేక్ ఏ ఇంపాక్ట్ ఫర్ ది నెక్స్ట్ 10 to 20 years. ఆ జాబ్ నేను గ్రాప్ చేసుకొని అది నేను నేర్చుకుంటున్నా. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ వరకు నేర్చుకో, దాని తర్వాత ఏ డొమైన్ చూస్ చేసుకుందాం అనేది నేను హెల్ప్ చేస్తాను. బట్ టిల్ దెన్ నువ్వు అక్కడ వరకు నేర్చుకో. అండ్ ఈ టెక్నికల్ స్కిల్స్ కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతా, గో హెడ్. అండ్ సెకండ్ వన్ ఈస్ సాఫ్ట్ స్కిల్స్. ఈ సాఫ్ట్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నా లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్. నాకు ఈవెన్ ఇప్పటికే గుర్తే, నా ఫస్ట్ ఇయర్ లో నాకు ఒక డౌట్ వచ్చింది విచ్ ఈస్ ఇన్ ఏ మ్యాథ్స్. ఆయన ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు నాకు ఫస్ట్లీ. సో డౌట్ అడుగుదామంటే ఒక భయం అంటే లైక్ ఇట్స్ అ షై ఫీలింగ్. మా క్లాస్ లో అరౌండ్ 70 to 80 members ఉంటారు. సో అంతమందిలో అడగడానికి భయం. లిటరల్లీ తర్వాత చూస్తే మిడ్ టర్మ్ ఫెయిల్. ఇది ఈవెన్ మా మమ్మీకి కూడా తెలియదు, ఇప్పుడు తెలిసే ఉండదు. బట్ ఇంకా నాకు అర్థం కాలేదు, అరే ఎందుకు నేను ఫెయిల్ అయ్యా, ఆ డౌట్. తర్వాత ఇంకా కొంచెం వీక్ గా ఉండేవాడిని. అల్టిమేట్లీ నేను ఎందుకు ఫెయిల్ అయ్యా, కమ్యూనికేషన్ స్కిల్స్. సో అది నాకు అడగడం రాలే. బట్ ఇప్పుడు నేనేంటి, మొన్న రీసెంట్ గా మా క్లాస్ లో ఒక స్పీచ్ ఇచ్చా. అండ్ తర్వాత లాస్ట్ వీక్ ఒక 200+ members తో లైవ్ సెషన్ తీసుకొని వాళ్ళకి నేను మెంటర్షిప్ చేశా. అండ్ ఇప్పుడు మీకు ఇంత కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ థింగ్ ఏంటంటే నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఫస్ట్ లో నీకు కొంచెం భయం వేస్తుంది, బట్ అల్టిమేట్లీ నువ్వు మాట్లాడుతూ ఉంటే నీకు అర్థమైపోతుంది అండ్ నీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. దిస్ కాన్ఫిడెన్స్ కెన్ బిల్డ్ యువర్ లీడర్షిప్ క్వాలిటీ. దట్ లీడర్షిప్ క్వాలిటీ ఈజ్ లుకింగ్ ఇన్ ది కంపెనీస్. అర్థమవుతుందిగా. ఇప్పుడు నేను ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశానంటే నేను ఫస్ట్ ఇయర్ లో అలా ఉండేవాడిని. అఫ్ కోర్స్ యూ ఆల్సో ఫేస్ దీస్ థింగ్స్. నువ్వు ఇలా ఫేస్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు అక్కడే భయపడుతూ ఉండిపోతే
తర్వాత ఇలా మాట్లాడలేవు. అండ్ ఇక్కడ మీరు అనొచ్చు, అన్నా నేను తెలుగు స్టేట్స్ లో కదా ఉంటాను, సో తెలుగు స్టేట్స్ లో ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మా ఫ్రెండ్స్ అది ఎగతాళి చేస్తారు ఇంగ్లీష్ లో మాట్లాడితే. బ్రో నేను ఒకటే చెప్తా, ఇప్పుడు ఒకటి నేను చూసి నవ్వుతున్నాడు లేదా ఎగతాళి చేస్తున్నాడంటే ఒకటి, వాడు చేయలేని ఏదో నువ్వు చేస్తున్నావురా, ఇది ఒక్కటి నీ మైండ్ లో పెట్టుకో. అర్థమవుతుందిగా, వాడు చేయలేదు నువ్వు చేస్తున్నావు, ఈ కాన్ఫిడెన్స్ నీలో ఇస్తున్నావు. అర్థమైందా? ఈ కాన్ఫిడెన్స్ నేను తెలుసుకుంది ఇదే నా 3 years లో. నువ్వు ఒకటి చెయ్యలేదు కానీ నువ్వు చేస్తే డెఫినెట్లీ సమ్మన్ ఇస్ లాఫింగ్. ఇది నిజం. అర్థమవుతుందిగా? సో నువ్వు అదేం పట్టించుకోక, ఇప్పుడు ఒక పర్సన్ నీకు దొరకలేదు అనుకుంటే జస్ట్ చాట్ జీపీటీయో లేదా ఏదైనా ఏ టూల్స్ లోకి వెళ్ళి, ఇప్పుడు జెమినై ఉంది, జెమినై ఫ్రీ కదా, జెమినైలో నువ్వు జెమినైతో మాట్లాడే ఒక ఆప్షన్ ఉంది. రోజుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని దాంతో డిస్కస్ చేయి. సో దీని వల్ల నీకు అర్థమవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ నీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో దెన్ ఇక్కడ ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఎవరి మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి నువ్వు? అర్థమవుతుందిగా? సో గో హెడ్, ఏ టూల్స్ యూస్ చేసుకో. థర్డ్ వన్ ఈస్ డిజిటల్ స్కిల్స్. ఇది కొత్తగా వచ్చింది. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే బ్రో, ఇప్పుడు మనం 2025 లో ఉన్నాం. అఫ్ కోర్స్ అది మీకు కూడా తెలుసు, డైలీ చేసుకోకండి. సో ఇప్పుడు ఈ 2025 లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, వీటితో పాటు ఇంకొకటి ఏంటో తెలుసా? దట్ ఈస్ పర్సనల్ బ్రాండింగ్. పర్సనల్ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్సనల్ బ్రాండింగ్ అంటే ఏంటో చెప్తా చూడు. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా, భరత్ అనగానే భరత్ కి యూట్యూబ్ ఛానల్ ఉంది, సో అని వాళ్ళకి ఒక రికగ్నైజేషన్. అంటే ఇప్పుడు చూసేవాడికి తెలుస్తుంది, సో వీడు యూట్యూబ్ చేస్తున్నాడు, వీడు ఏమేమి నేర్చుకుంటున్నాడు, వీడు మొత్తం చెప్తున్నాడు, ఇలా గైడెన్స్ ఇస్తున్నాడు. సో ఇలా నేను ఆ బ్రాండ్ ని బిల్డ్ చేసుకుంటున్నా. సో ఇలా నువ్వు కూడా నీ బ్రాండ్ ని బిల్డ్ చేసుకోవాలి. సో ఈ బ్రాండింగ్ ఎందుకు అవసరం అంటే, నువ్వు ఒక కంపెనీకి వెళ్తున్నావు, సో నువ్వు ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ యొక్క బ్రాండ్ అనేది నువ్వు పెంచాలి. ఎలా పెంచగలవు? ఈ డౌట్ మీకు రావచ్చు. ఎలా? ఇప్పుడు నీకు ఆల్రెడీ బ్రాండింగ్ ఉంది, సో వాళ్ళ బ్రాండింగ్ తీసుకొని నువ్వు ఇక్కడ ప్రమోట్ చేస్తే వీళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ బ్రాండ్ కి సంబంధించి అందులో జాయిన్ అవుతారు. అండ్ ఇక్కడ నువ్వు మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైతే బ్రాండింగ్ ఉందో అది వాళ్ళ అఫీషియల్ పేజ్ లోకి వెళ్ళి అక్కడ నువ్వు బ్రాండింగ్ చేయొచ్చు. సో అక్కడ నీ బ్రాండింగ్ పెరుగుతుంది, వాళ్ళ కంపెనీ గ్రోత్ కూడా పెరుగుతుంది. దెన్ యూ హ్యావ్ ఏ ఛాన్సెస్ టు గెట్ ఏ సమ్ హైక్. సో అర్థమవుతుంది కదా? సో ఇట్స్ అబౌట్ ది పర్సనల్ బ్రాండింగ్. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలా అని. బ్రో యూట్యూబ్ అంత పెద్దదానికి వెళ్ళిపోక, ఫస్ట్ లింక్డ్ ఇన్ లో చిన్నగా అంటే నీకు ఏదైతే నేర్చుకుంటున్నావో, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు లింక్డ్ ఇన్ లో షేర్ చేయి. ఇప్పుడు అన్న నాకు లింక్డ్ ఇన్ అకౌంట్ లేదు, అసలు లింక్డ్ ఇన్ లో ఎలా పోస్ట్ చేయాలి నాకు ఏం తెలియదు అంటే, బ్రో ఒక వీడియో చేసా, దట్ ఈస్ రియల్ అంటే నీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఇచ్చేస్తుంది. లింక్డ్ ఇన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దగ్గర నుంచి, నీకు లింక్డ్ ఇన్ ఎలా హెల్ప్ అవుతుంది, లైక్ ఫ్రెండ్స్ ని ఎలా ఫైండ్ చేసుకోవచ్చు, ఇంటర్న్షిప్స్ కి ఎలా అప్లై చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నీకు కంప్లీట్ గా దొరుకుతుంది. గో హెడ్, ఈ వీడియో చూడు, ఈ వీడియో చూసి నువ్వు మొత్తం అంతా కంప్లీట్ గా నేర్చుకొని నన్ను ట్యాగ్ చేయి. నువ్వు ఒక ఫస్ట్ పోస్ట్ పెట్టి నన్ను ట్యాగ్ చేయి, నేను అది రీమెన్షన్ చేస్తా. దెన్ యూ కెన్ గ్రో యువర్ నెట్వర్క్. ఇది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే, లైక్ పర్సనల్ బ్రాండింగ్ ఇంకా ఎక్కువ పెంచుకోవాలనుకుంటే బ్రో కింద కమెంట్ చేయి. డెఫినెట్లీ నేను కూడా వెయిట్ చేస్తున్నా. అంటే మీకు కంప్లీట్ గా ఒక స్టూడెంట్ అనేవాడు ఎలా వాడి పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవచ్చు, ఎలా టైం అనేది మేనేజ్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్, నువ్వైతే కింద కమెంట్ చేయి పర్సనల్ బ్రాండింగ్ మీద వీడియో కావాలి అని. సో దెన్ ఐ కెన్ డూ. దిస్ ఈస్ ద డిజిటల్ స్కిల్స్ యూ హ్యావ్ టు డూ. అండ్ ఇప్పుడు ఏంటంటే సిజిపిఏ, బ్రో దీనికోసమే వెయిట్ చేస్తాం. చెప్పు సిజిపిఏ చెప్పు, ఎంత ఉండాలి, ఏం చేయాలి, మీ డౌట్స్ అన్ని నాకు తెలుసు. అంటే సిజిపిఏ ఎంత మెయింటైన్ చేయాలి, సిజిపిఏ అవసరమా, సిజిపిఏ అసలు ఎంత ఉంటే మాకు జాబ్ వచ్చేస్తుంది, సిజిపిఏ ఎంత ఉంటే మేము తర్వాత ఎంటెక్ కానీ మా మాస్టర్స్ కానీ ఎలా ఎంత ఉంటే హెల్ప్ అవుతుంది. బ్రో నీకు ఇక్కడ ఒక రియాలిటీ చెప్తా చూడు. ఇఫ్ నీ సిజిపిఏ అనేది 8.5 కన్నా ఎక్కువ ఉందనుకో, అవి నీకు ఒక కీ లాంటివి. ఏంటి ఆ కీ అనేది? ఆ ఇంటర్వ్యూ డోర్ లాక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయగలదు. బట్ దాని తర్వాత నువ్వు సర్వైవ్ అవుతావా అవ్వవా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సిజిపిఏ అనేది నా పాయింట్ ఏంటంటే సేఫ్ జోన్ అనేది నేను మెయింటైన్ చేసుకుంటా. ద సేఫ్ జోన్ విచ్ ఇస్ అరౌండ్ 7.5 to 8. సో ఈ రేంజ్ లో కనుక ఉంటే నీకు సరిపోతుంది. బికాస్ ఏ కంపెనీ అయినా సరే చూసేది ఫస్ట్లీ మినిమం 7.5 ఈజ్ రిక్వైర్డ్. అండ్ ఇంకొక థింగ్ ఏంటో తెలుసా, నువ్వు ఆ సిజిపిఏ మీద పడి నీ స్కిల్స్ అయితే నెగ్లెక్ట్ చేసుకోక. బికాస్ ఇందాక నేను చెప్పినట్టు ఇంటర్వ్యూ డోర్ ఓపెన్ చేస్తుంది, బట్ లోపల నువ్వు సర్వైవ్ అవ్వాలంటే దానికి నీ స్కిల్స్ అనేవి ఉండాలి.
సో ద సిజిపిఏ విచ్ ఇస్ అరౌండ్ 7.5 to 8.5 is enough, more than enough. నేనైతే ఇదే చెప్తా. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే the person who secures more than 8.5 CGPA, they don't have any communication skills. They can't explain any simple topic in the public. But the person who has 7.5 CGPA like me, I can explain the concepts in the public. So ఇక్కడ నీకు CGPA మ్యాటర్ కాదు. ఏంటి మ్యాటర్? ద స్కిల్స్ యూ బిల్డ్. అర్థమవుతుందిగా? అండ్ ఆ స్కిల్స్ కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో గో హెడ్, ఒక్కొక్కటి నువ్వు అలా చూస్తూ ఉండు. అండ్ ఇంకొకటి ఏంటంటే నీకు నా నుంచి సపోర్ట్ కింద ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వు. అందులో నేనుంటా. నాతో పాటు నీలా నేర్చుకునే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు అక్కడికి వచ్చి ఏం చేయాలి బ్రో అంటే, నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో జస్ట్ షేర్ దే. అండ్ నీ దగ్గర ఏదైతే డౌట్స్ ఉన్నాయో లేదా సంథింగ్ నీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి, సో అక్కడ నువ్వు షేర్ చేసుకో. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నా అంటే బ్రో, ది ఫస్ట్ ఇయర్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. అర్థమవుతుందిగా? నువ్వు నీ ఫస్ట్ ఇయర్ లో బిల్డ్ చేసుకో. అండ్ ఫ్రెండ్స్ ఏమంటారంటే, అరే మనం ఇప్పుడే వచ్చాం కదా, ఏమొద్దు, ఇప్పుడు సెకండ్ ఇయర్ లో థర్డ్ ఇయర్ లో నేర్చుకుందాంలే అంటే, బ్రో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి నీ మీద అకాడమిక్ ప్రెషర్ అనేది పడిపోతుంది. సో అకాడమిక్ ప్రెషర్ ఎప్పుడైతే పడిందో నువ్వు అదర్ స్కిల్స్ నేర్చుకోవడానికి టైం ఉండదు. ఇప్పుడు స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ దట్. బట్ సమ్ వాట్ నీకు కాస్త కోస్త కొన్ని స్కిల్స్ వచ్చాయి, బట్ ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకుందామంటే అకాడమిక్ ప్రెషర్ అనేది పడుతుంది. సో నేనే యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా నేను చెప్తున్నా, ఇది రియాలిటీ, ఎవరు చెప్పరు నీకు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఇది నీకు తెలిస్తే నువ్వు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తావని నేను నీకు ఇంత క్లారిటీగా ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో గో హెడ్, స్టార్ట్ ఫ్రమ్ నౌ. ఎవరైతే ఇలా చెప్తారో ఫస్ట్ వాళ్ళని కట్ చేసి నువ్వు ముందుకు వెళ్ళిపో. అర్థమవుతుందిగా? నవ్వుతారా ఏం చేస్తారా పక్కన పెట్టేసే, అదంతా అదర్. బట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు ఫోకస్ చేసుకో, అదొక్కటే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నీకు ఈ వీడియో నుంచి కొంచెమైనా సరే నాలెడ్జ్ వచ్చింది లేదా కొంచెమైనా కొత్త విషయం నీకు తెలిసింది అంటే బ్రో, డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చెయ్యి అండ్ మీ ఫ్రెండ్ కి షేర్ చెయ్యి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.